ఐఎమ్ మేకింగ్ బ్రాకలీ మక్కని పన్నీర్ మసాలా. సో బ్రాకలీని ఇలా ఫ్లోరెట్స్లా కట్ చేసుకుని హాట్ వాటర్లో వేసి పక్కన పెట్టుకొని డబుల్ బాయిలర్లో బీన్స్, కార్న్, మీకు ఏ వెజిటబుల్స్ కావాలంటే ఆ వెజిటబుల్స్, నేనైతే బీన్స్, కార్న్ ఇలాగా స్టీమ్ చేసుకుంటున్నాను. సో ఇంకొక బాండీలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని 2 ఆనియన్స్, 4 టొమాటోస్ రేషియో తీసుకుంటున్నా. యూ కెన్ అడ్జస్ట్ ద రేషియో ఆల్సో. సో 2 ఆనియన్స్, 4 టొమాటోస్, కొంచెం కాజు అండ్ గార్లిక్, జింజర్ పేస్ట్ అండ్ రెడ్ చిల్లీ ఇవన్నీ బాగా మగ్గాలన్నమాట. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని, వాటర్ యాడ్ చేసుకుని కొద్దిగా సేపు మగ్గనిద్దాం. దిస్ ఇస్ ఫర్ మఖని సాస్ అనమాట. బాగా మగ్గిన తర్వాత వీ విల్ మేక్ అ గ్రేవీ అవుట్ ఆఫ్ ఇట్. ఐఎమ్ సర్వింగ్ దిస్ విత్ జీరా రైస్ కాబట్టి ఒక కుక్కర్లో కొంచెం గీ యాడ్ చేసుకుని, బే లీఫ్ అంటే బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర యాడ్ చేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. దాంట్లో కొంచెం సాల్ట్ ఈజ్ ఆప్షనల్, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ అవాయిడ్ ఆల్సో. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి కుక్కర్ పెట్టేసా. సో ఇంకొక బాండీలో మనం స్టీమ్ అయిపోయిన వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సాటే చేసుకోవాలి. సాల్ట్, పెప్పర్ యాడ్ చేసి సాటే చేసుకుంటున్నా. ఫర్ దట్ ఎక్స్ట్రా స్పైసీనెస్ ఐఎమ్ యాడింగ్ సమ్ చిల్లీ ఫ్లేక్స్. మీకు వద్దకపోతే యూ కెన్ అవాయిడ్ ఇట్ ఆల్సో. వెజిటేబుల్స్ ఏవైనా కూడా సాట్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి బటర్లో. సాట్ అనే వెజిటేబుల్స్ కూడా పక్కన పెట్టేసుకోండి. మీన్ వైల్ మన టొమాటో ఇంకా ఆనియన్ అయితే బాగా చల్లారిపోయి ఉంటుంది కాబట్టి దాన్ని మనం గ్రేవీ చేసేసుకోవాలి. ఫైన్ గ్రేవీ చేసుకోండి. ఇంకొక బాండీలో కొంచెం పన్నీర్ని కూడా సాటే చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. బికాస్ దిస్ కర్రీ ఈజ్ బ్రాకలీ పన్నీర్ మఖని కాబట్టి పన్నీర్ని కూడా సాటే చేసుకున్న. అదే కడాయిలో ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాస్ ఉంటుంది కదా, అది యాడ్ చేసేసి దాంట్లో బ్రాకలీ ఇంకా పన్నీర్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ని చెక్ చేసుకుని జస్ట్ యాడ్ సమ్ గరం మసాలా, అంతే. యు ఆర్ డన్. చాలా చాలా టేస్టీ కెఫే స్టైల్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. వాళ్ళు బౌల్స్లో ఇస్తారు. వీ కెన్ యాడ్స్ అంటే మనం బౌల్లో కాకుండా ప్లేటింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ మధ్య నేను మాస్టర్ షెఫ్ చూస్తున్నాను, హిందీ మాస్టర్ షెఫ్. ఐఎమ్ లవ్వింగ్ దోస్ ప్లేటింగ్ టెక్నిక్స్ అనమాట. ఎంత బాగా ప్లేట్ చేస్తారో. అండ్ ద ప్యాషన్ అంటే ఫుడ్ మీద ప్యాషన్ ఉన్న వాళ్ళకే ఇంటెన్షన్ అంటే నేను చెప్పింది అర్థమవుతుంది. ఐ లవ్ టు ప్లేట్ ద ఫుడ్ అనమాట. సో చూడ్డానికి ఎంత బాగుంటుందో తినడానికి అంతే బాగుంటుంది అనిపిస్తుంది. సో దిస్ ఈజ్ మై ప్లేట్ టుడే. ఐ లవ్ ద రెసిపీ. ఇఫ్ యు ఆర్ రియలీ లవ్వింగ్ ఇట్, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇట్ ఈస్ వెరీ హెల్దీ అండ్ టేస్టీ ఆల్సో. దిస్ ప్లేట్ ఈస్ టు మై హస్బెండ్ అనమాట. తనైతే చాలా చాలా బాగుందని చెప్పారు టేస్ట్. If you're liking my content, please do like, share and subscribe to my channel. It's me Soumya. I'll be back with another interesting video. It may be a recipe or a skincare tip also. I'll be back. Bye bye.